ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ ఆదరణ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాము. తప్పకుండా ఈ యొక్క వాక్యమును కనీసం 10 మందికైనా షేర్ చేయగలరని మనవి చేసుకుంటున్నాను. ఈ రోజు దేవుని వాక్యము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనము. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ adds length to life, but the ears of the wicked are cut short. Proverbs chapter 10 verse 27. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు, దయగల మన తండ్రి మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుట దేవునికి ఉపయోగం కాదు, మనకే ఉపయోగం. మనమే హాయిగా బ్రతకగలం, ప్రశాంతంగా జీవించగలం, ఎటువంటి గొడవలు లేకుండా ఉండగలం. కానీ ఆయన్ని తృణీకరించి దేవుడే లేడు అని అనుకుంటే వారి జీవితం వారే పాడు చేసుకునే వారవుతారు. వారి జీవితం ఎప్పుడు ఎలా అంతమైపోతుందో, ఎక్కడ ఆగిపోతుందో తెలియదు. ఒకవేళ వారు జీవించినా వారి జీవితంలో సమాధానం ఉండదు. ఈ రోజున ఈ లోకంలో చూస్తే అందరూ ఎక్కువ రోజులు బ్రతకాలని చాలా ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నారు. ఎక్కువ దినములు ఈ భూమిపైన బ్రతకాలని అందరికీ ఉంటుంది కదండి. అయితే దానికి కారణం కేవలం ఆహారమే కాదు, దేవుని కాపుదల కూడా ఉండాలి. దేవుని కాపుదల లేకపోతే ఎన్ని తిన్నా ఏం చేసినా మనము క్షేమంగా ఉండలేము. ఈ రోజున మనం చూడవచ్చు, దేవుని పైన భయం లేక ఎంతో మంది తప్పు త్రోవలో నడుస్తున్నారు. దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు అని తెలియక ఎంతమంది మోసాలకు పాల్పడుతున్నారు, ఎంతమంది ఇష్టానుసారంగా నచ్చినట్లు జీవిస్తున్నారు. భర్తకు తెలియకుండా భార్య ఇతరులతో సంబంధం పెట్టుకొని భర్తనే చంపేస్తున్నారు, పిల్లల్ని చంపేస్తున్నారు. అన్న చెల్లెళ్ళు అనే కనీసం అవగాహన లేక పాడు చేస్తున్నారు. తల్లిదండ్రులు నన్ను పెంచినవారు అని కనీసం జాలి లేక డబ్బు కోసమే, పెన్షన్ కోసమే వారిని వేధిస్తున్నారు, బాధ పెడుతున్నారు, అవసరమైతే చంపేస్తున్నారు. ఇలాంటివి అన్నీ చివరకు చావులోనే ముగుస్తున్నాయి. పగలు కక్షలుతో ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఇక ఎలా వారు ఎక్కువ కాలం జీవిస్తారు చెప్పండి? కట్టులేక మనుషులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు అని వాక్యం చెబుతుంది. ఒక పశువుకి మెడకి కట్టు ఉంటే దాని ముందు వేసినటువంటి గడ్డి మాత్రమే తింటుంది. అదే కట్టు లేకపోతే ఎవరో పొలంలోనికైనా వెళ్ళి అది తింటుంది. అలాగే మనుషులకు దేవుని భయము అనే కట్టు ఉంటే జాగ్రత్తగా జీవిస్తూ తమ ఆయుష్కాలమును పెంచుకుంటారు. లేకపోతే ఎన్నో పాపములు చేస్తూ ఎవరి చేతుల్లో ఎప్పుడు తమ జీవితాన్ని ముగించుకుంటారో తెలియదు. యోసేపు పాపం చేయడానికి నిరాకరించడానికి కారణం ఏంటండి? నా దేవుడు చూస్తున్నాడు అనే కదా. పోతిఫర్ భార్య అంటుంది, ఎవరు లేరు పాపం చేద్దాము అని. కానీ యోసేపు అంటున్నాడు, ఎవరు లేరు అని నువ్వు అనుకుంటున్నావు, దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు అని. అలా పాపము చేయకుండా పారిపోయి తన ప్రాణాన్ని దక్కించుకున్నాడు. ఈ రోజున నీవు దేవుని భయం కలిగి ఉంటే, దేవుడు నేను చేసే ప్రతి పని చూస్తున్నాడు అని నువ్వు గ్రహించగలిగితే నీవు పాపము చేయవు, మోసం చేయవు, నీ భర్తనో నీ భార్యనో నీ తల్లిదండ్రులనో నీ బిడ్డలనో బాధ పెట్టవు. ఆ విధంగా నీవు ప్రశాంతంగాను దీర్ఘాయువుతోనూ జీవించగలుగుతావు. తల్లిదండ్రులైన వారు పిల్లలకు దేవుని భయమును తప్పకుండా నేర్పించాలండి. లేదంటే చిన్న వయసులోనే వారు ఈ లోక ఆకర్షణలకు లొంగిపోయి ప్రేమలు అని స్నేహితులని, గ్యాంగ్లని కొట్టడం, కొట్టుకోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. ఈ దినములలో మనం చూస్తున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే దేవుడు చెప్పినట్లు జీవించడమేనండి. ఆయన మాటకు విధేయత చూపడమే. ఆయన ఏది చేయమన్నాడో అది చేయడం, ఆయన ఏది చేయొద్దు అన్నాడో అది చేయకుండా ఉండడం. నోవాహుకు దేవుడు చెప్పాడు, జలప్రళయం వస్తుంది, నేను చెప్పినట్లు చెయ్యని. నోవాహు ఆ మాట విని విధేయించాడు, చెప్పినట్లు చేశాడు. కాబట్టే అతని యొక్క కుటుంబము ఆ ప్రళయంలో చనిపోలేదు. లేదంటే అందరితో పాటు వారు చనిపోయేవారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా,
దేవుని యందు భయభక్తులు నీ జీవితంలో మంచినే జరిగిస్తాయి, కానీ నష్టాన్ని అస్సలు కలిగించవు. నీ యొక్క ఆయుష్ను పెంచుకున్న వ్యక్తి అవుతావు. దేవుడిచ్చిన సంపూర్ణమైన ఆయుష్ను నీవు అనుభవిస్తావు. నీ పిల్లల్ని నీవు చూస్తావు. కాబట్టి దేవుని యందు భయముతో భక్తితో జీవించు. ఆయనే నిన్ను ప్రతి విషయంలో కాపాడుతూ అభివృద్ధి పరుస్తూ రక్షిస్తూ క్షేమముగా నిన్ను నడిపిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అద్వితీయ దేవుడువు, ఆరాధనకు యోగ్యుడువు, ప్రేమగల తండ్రివయ్యా, మీకు స్తోత్రములు. ఈ రోజు నా ప్రభువా, వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవునయ్యా, మీ యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం అంటున్న దేవుడువు. భక్తిహీనులు ఆయుష్ తక్కువైపోవునంటున్న దేవా, మీకు స్తోత్రములు. అవును తండ్రి, మీ యందు భయభక్తులు కలిగి ఉండడం వలన, మీరు చెప్పినట్లు చేయడం వలన అయా మా ఆయుష్ ఎక్కువైపోతుందని, అదే విధంగా ప్రభా అయా జలప్రలయములో నోవాహు ఏ విధంగా అయితే తండ్రి రక్షించబడ్డాడో అదే విధంగా తండ్రి మేమును రక్షించబడతామని, అయా మీ యొక్క తండ్రి భయముతో అయా మేము జీవిస్తే అయా మేము రక్షించబడతామని తండ్రి లేఖనము ద్వారా మీరు సూటిగా తేటగా స్పష్టముగా మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి బలపరిచి హెచ్చరించినందుకు మీకు స్తోత్రాలు. అయ్యా, ఎందరైతే బిడ్డలు వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి. వారికి ఉన్న అవసరతలు, వారికి ఉన్న అక్కరలు అన్నిటిని తండ్రి మీ యొక్క మహిమైశ్వర్యంలో తీర్చండి. అనారోగ్యముతో బాధపడుతూ మంచాన పడి ఉన్న ప్రతి బిడ్డను మీరు తాకండి. ఏ రోగము, ఏ శారీరక బలహీనత, ఏ రుగ్మతలతో బిడ్డలున్నా ప్రభా, వారికి ఉన్న రోగములు, రుగ్మతలు అన్నిటిని తండ్రి యేసు నామములో కొట్టివేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. ఐసీలో ఉన్నటువంటి బిడ్డలను మీరు ముట్టండి. అయా మరి తండ్రి ఎటువంటి వ్యాధి బాధలున్న ప్రభా వాటన్నిటి నుంచి కూడా విడుదల దయచేసి మీ నామానికి మహిమకరంగా బిడ్డలను తండ్రి స్వస్థపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాల నుండి విడుదల దయచేయండి. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఇరుగు పొరుగు వారి మధ్య విభేదాలు అన్నిటినీ కొట్టివేయండి. అందరితో సమాధానము కలిగి జీవించేటువంటి భాగ్యమును వారికి మీరు అనుగ్రహించండి. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ప్రైవేటు ఉద్యోగం చేస్తూ వాటికి తండ్రి ఆ సమస్యలతో ఎందరైతే బిడ్డలు ఉన్నారో ప్రభా, ఆ సమస్యలను కొట్టివేయండి ప్రభా. అయ్యా శాలరీ ఇంక్రీజ్ అవ్వడానికి సహాయం చేయండి ప్రభా. అదే విధంగా ప్రమోషన్ నిమిత్తము, ట్రాన్స్ఫర్స్ నిమిత్తము అయా బిడ్డలు మొరపెడుతుండగా తండ్రి మీ యొక్క సహాయం చేయండి. వారు అనుకున్న ప్రాంతంలో ట్రాన్స్ఫర్ అవ్వడానికి కృపను అనుగ్రహించండి. సొంత గృహము లేని బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని వారికి సొంత గృహాన్ని దయచేయండి ప్రభా. గర్భఫలము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా శారా గర్భాన్ని తెరిచిన దేవుడవు, హన్నా గర్భాన్ని తెరిచిన దేవుడవు. ఎన్నో సంవత్సరాలుగా తండ్రి మరి పిల్లలు లేక ఉంటున్న బిడ్డల యొక్క గర్భాన్ని తెరిచి అద్భుతమైన కార్యం వారి పట్ల మీరు జరిగించండి తండ్రి. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి నా ప్రభా. అయా అదే విధంగా నా తండ్రి ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలు తండ్రి మీరు తాకండి. మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి. మీ శక్తి చేత, మీ బలం చేత వారిని నింపండి. అదే విధంగా నా ప్రభా యవన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. ఈ లోకంలో తండ్రి అయా మరి తండ్రి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము వారిని ఏలకుండా ప్రభా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని ప్రతి యవన బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాం. అయా చెడు వ్యసనాలను, చెడు స్నేహాలను వారికి దూరపరచండి. గేమ్స్ ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి. డ్రగ్స్ ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి. మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం, పాపము చేయకుండా పవిత్రంగా జీవించేటువంటి జీవితాన్ని వారికి మీరు అనుగ్రహించండి తండ్రి. అదే విధంగా చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. స్కూల్ కు వెళ్తుండగా వస్తుండగా మీ యొక్క తండ్రి మెండైన కృప బిడ్డలపై ఉంచండి నా తండ్రి. మార్గం అంతటిలో మీరు తోడుగా ఉండండి ప్రభా. ఏ అపాయం వారి యొద్దకు రాకుండా మీ యొక్క సహాయం దయచేయండి. అదే విధంగా మా భారతదేశాన్ని అయా సమాధాన దేశముగా మార్చండి ప్రభా. అయా అభివృద్ధికరమైనటువంటి దేశముగా మా భారతదేశాన్ని నిలవబెట్టండి. అధికారులకు మీరు తోడై ఉండండి. అధికారులకు జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఎలా దేశాన్ని పాలించాలో తండ్రి వారికి తండ్రి మీరే బయలుపరచండి ప్రభా. అధికారులందరికీ తండ్రి మంచి ఆరోగ్యమును, ఆయుష్ను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు మీ పరిచర్య చేస్తున్న
చేస్తుండగా ప్రభా అయా ఎటువంటి ఆటంకాలు వారికి లేకుండా ప్రభా తండ్రి మీరే వారికి తోడుగా ఉండి ధైర్యపరచండి, బలపరచండి. అయా సువార్థికులను బలపరచండి, వారు వెళ్లే మార్గాలను సరళం చేయండి, మిషనరీస్ ని దీవించండి. వారు చేస్తున్న ప్రతి ఒక్క పనిలో తండ్రి అయా మరి తండ్రి మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా మరి ఇంకా తండ్రి ఎటువంటి సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులతో, వేదనతో, బాధతో కృంగిపోతున్నటువంటి హృదయాలను మీరు లేవనెత్తమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపా క్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.